హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో నవరాత్రుల్లో రెండవ రోజు బాలా త్రిపుర సుందరీదేవికి పులిహోర నైవేద్యంగా చేసి పెడతాం కదండి. సో అందుకోసం చింతపండు పులిహోరని బేసిక్ వేలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మరి వీడియో చూసే ముందుగా ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక గ్లాసు హాట్ వాటర్ కూడా వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల చింతపండు నుంచి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది, అలాగే కొంచెం చిక్కగా కూడా వస్తుంది. ఇది నానబెట్టుకున్న తర్వాత పులిహోర కోసం రైస్ కూడా పొడి పొడిగా వండుకొని ఉంచుకోవాలండి. మీరు కుక్కర్లో వండిన లేదంటే గంజి వార్చి వండినా కూడా పొడి పొడిగా ఉండాలి. నేనైతే గంజి వార్చుకొని వండానండి. సో ఈ విధంగా పొడిగా వండుకొని చల్లార్చుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండును ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి గుజ్జు అనేది చక్కగా తీసుకోవాలండి. తీసుకుని ఈ ప్యాన్లో వేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చింతపండు గుజ్జు అనేది ఉడికించుకోవాలండి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం తురుము వేయడం వల్ల చింతపండు మరి పుల్లగా కాకుండా కొంచెం కమ్మగా ఉంటుందండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మనం ఇది ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే చేసుకుని ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 2-3 నిమిషాలకి బాగా దగ్గర పడి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. చూసారు కదా ఆయిల్ ఏ విధంగా సపరేట్ అయిపోతుందో. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం ముద్దగా వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి చింతపండుని. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసి ఉంచుకుంటే అలా చల్లారి ఉంటుంది. ఇప్పుడు పులిహోర కోసం పోపు వేయించుకోవడం కోసం ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముందు దోరగా వేయించేసుకోవాలి. పల్లీలు అనేవి త్వరగా వేగవు కాబట్టి ముందుగా వేయించుకుంటున్నానండి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను. మినపప్పు కూడా పొట్టుతో ఉన్నది వేసుకుంటే చూడడానికి అందంగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా చిటపటమనేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. సో ఈ పప్పు దినుసులు అన్నీ కూడా వేగిన తర్వాత చిన్న అల్లం ముక్క, అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. అవి కూడా ఒకసారి కలుపుకొని వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చింతపండు గుజ్జులో మనం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. సో సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నాన్ని ముందుగానే ఉడికించి ఉంచుకున్నాం కదండి, అందులో చింతపండు గుజ్జు కూడా చల్లారి ఉంటుంది కదా, అదంతా కూడా వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న చింతపండు గుజ్జుకి 1/2 కిలో బియ్యాన్ని వండిన అన్నంతో పులిహోర అనేది కలుపుతున్నానండి. అలా అయితే కనుక పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో చింతపండు గుజ్జు అంతా కూడా వేసుకున్న తర్వాత మనం వేయించి ఉంచుకున్న పోపు కూడా ఈ రైస్లో వేసేసుకోవాలి. వేసుకుని పోపు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ముందు గరిటెతో కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత వేడి అనేది తగ్గిన తర్వాత అప్పుడు చేతితో కలుపుకుంటే కనుక రైస్ అంతా కూడా చింతపండు గుజ్జు అనేది బాగా కలుస్తుందండి. ఇలా బేసిక్ పులిహోరే కాకుండా టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో చేశానండి. సో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకెలా కలుపుకుంటే కనుక పులిహోర అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి బాలా త్రిపుర సుందరీదేవికి నైవేద్యంగా సమర్పించండి. మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.